ప్రభు యేసు నామములో అందరికీ వందనములు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనం. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క చిత్తములో అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలో ఉన్న మనము మెలకువగా ఉండాలని ప్రభు చాలాసార్లు చెప్తూ వచ్చినాడు. శిష్యులకు చెప్పినాడు. 2000 దాదాపు 20 సంవత్సరాల క్రితమే, అంటే యేసు ప్రభు మొదటి శకంలో 33 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు నుంచి వచ్చింది. దాదాపు 2000 సంవత్సరాల ఎక్కువగా దినాల ముందు ఏం చెప్పినాడంటే, నేను తిరిగి వస్తా అని చెప్పినాడు. ఆయన శిలువలో చనిపోయి నేను తిరిగి వస్తా అంటున్నాడు. ఆ రాకడ ఎట్లా చెప్పినాడంటే, ఆ రాత్రి వేళ దొంగ వచ్చినట్టు వస్తానని చెప్పినాడు. ఈ మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన సంఘమును తీసుకుపోవడానికి వస్తున్నాడు. ఈనాడు సంఘములో దేవుని రక్తంతో కడగబడిన మనము ఎట్లున్నాం? ఆయన రాక కొరకు వేచి ఉన్నామా? సిద్ధపాటు కలిగి ఉన్నామా? అంటే ప్రయాణానికి మనం ఎట్లయితే ఎక్కడైనా ప్రయాణం అయ్యేది ఉంటే ఏం చేస్తాం? అన్ని సిద్ధపాటు కలిగి ఉంటాం కదా. అదే రకంగా పరలోకం పోవడానికి సిద్ధంగా ఉన్నామా? అంటే ఈ లోక సంబంధమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నామా? దేవుని రాకడ బహు సమీపమైందని చెప్పుకోవడం వింటూనే ఉన్నాం. రోజు ప్రతి ఆదివారం ఎన్నో ఒక స్థలంలో ఈ మాట వస్తూనే ఉంది. దేవుని రాకడ బహు సమీపమైంది, యుద్ధాలు జరుగుతున్నాయి, లోకంలో ఇట్లుంది, ప్రేమ చల్లారింది, ఇట్లా ఎన్నో చెప్తున్నారు. కానీ సిద్ధపాటు విషయం ఏముంది? సిద్ధంగా ఉండడం అంటే ఏమంటే దేవుడు కోరుకునేది ఏంటంటే మన ప్రవర్తన ఆయన వలె ఉందా, ఇది సిద్ధపాటు. మనం ఏదో రెడీ అయిపోవడం కాదు, కానీ ఆయన ఏం చేసిండో అదే చేయాలా, ఆయన ఏం చూసిండో అదే చూడాలా, ఆయన ఏం మాట్లాడిండో అదే మనం కలిగి ఉండాలి. ఆయన ఈ లోకంలో ఉన్న 33 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాల పరిచర్యలో ఏ ఒక్కరిని దూషించినట్టు లేదు, ఏ ఒక్కరిని అవమానపరిచినట్టు లేదు, ఏ ఒక్కరిని తులనాడినట్టు లేదు. మన జీవితంలో సంఘంలో ఉన్నాం, దేవుని మందిరంలో ఉన్నాం, ఒకే బలలో పాల్గొంటున్నాం, ఒకే ద్రాక్షరసంలో పాల్గొంటున్నాం. కానీ మనం మన పక్కోళ్ళను అయిష్టంగా ఉన్నవారం, అంటే జాగ్రత్త లేదు, ఒకరినొకరు సరి చేసుకునేది లేదు, ఒకరినొకరు సమాధాన పడేది లేదు. సమాధానం అనేది లేనే లేదు సంఘంలో. ఈనాడు ప్రేమ అనేది లేనే లేదు సంఘంలో, ఐక్యత అనేది లేనే లేదు సంఘంలో. రాసుకుంటున్నాం, బోర్డులు మాత్రం రాసుకుంటున్నాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము, దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమ లేనివాడు ఆయన వాడు కాడు, ఇవన్నీ రాసుకొని ఉన్నాయి. అనుసరించడానికి ఏమైంది? ప్రియమైన వాళ్ళారా, దేవుని రాకడ బహు సమీపమైందనే విషయం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన దొంగ వలె వస్తానని చెప్తున్నాడు. రాత్రి వేళ దొంగ వచ్చినట్టు. అయితే ప్రభు దినము వచ్చినని మీరు బాగా తెలియను, అంటే బాగా తెలిసినప్పుడు బాగా తెలియను అని చెప్తున్నాడు. మనకు తెలుసు ప్రభు దినం వస్తుందని, కానీ మనం ఏం చేస్తున్నాం? లోకపచారాలు, లోక పద్ధతులు, లోకపు నటన, లోకస్తులతో తినుచు తాగుతూ. అందుకే ఇక్కడ 3వ వచనంలో ఏం రాసిందంటే, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారి మీదకి అకస్మాత్తుగా నాశనం తటస్థించును గనుక వారేమాత్రము తప్పించుకోనలేరు. మనం ఇట్లాంటి స్థితిలో ఉన్నామేమో చూసుకోవాలి. లోకస్తులు ఎట్లా అంటారో నెమ్మదిగా ఉందంట, కానీ గర్భిణీ స్త్రీకి ఎట్లయితే ప్రసవ వేదన వస్తుందో అట్లా వస్తుంది. కాబట్టి వాళ్ళు తప్పించుకోనక నరకానికి వెళ్తారు. మనం తప్పించుకునే స్థితిలో ఉన్నామా? చురుకుగా ఉన్నామా? చాలా లోతైన అర్థం ఉన్న మాటలు ఇవి. వీటిని గుర్తుపెట్టుకొని దేవుని మహిమ కొరకు జీవిద్దాం, దేవుని చిత్తం ఎరిగి జీవిద్దాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాల సమయంలో నీ రాకడ బహు సమీపమైంది. నా మటుకు నేను, మా మటుకు మేము మా జీవితాలు సరి చేసుకొని నీవు ఏదైతే నడవమన్నావో, అనుసరించమన్నావో ఆ మార్గముల యందు నడవడానికి ఈ కడవరి దినాల్లో మా ప్రవర్తన జాగ్రత్తగా ఉండినట్లు నీ ఆత్మను మాకు ఇచ్చి సరి చేస్తూ రమ్మని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రైజ్ ద లార్డ్.